అనేటువంటి 2 అంశాల గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఓకేనా, రైట్. సరే, జాగ్రత్తగా చూడండి. దీంట్లో ఏం చెప్పారనంటే ఈ ఆర్టికల్లో ఇండియా దట్ ఈజ్ భారత్, బాగా ఈ పదాన్ని, ఇండియా దట్ ఈజ్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ ది స్టేట్స్. ఓకేనా, యూనియన్ ఆఫ్ ది స్టేట్స్. రైట్. రైట్, చూడండి ఏం చెప్పారు. సో మొట్టమొదటిది ఏమన్నాం, భారత భూభాగం. సో భారతదేశం యొక్క పేరు ఏం చెప్పారంటే ఇండియా దట్ ఈజ్ భారత్. ఇండియా దట్ ఈజ్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ ది స్టేట్స్. చెప్పండి ఒకసారి, ఇండియా దట్ ఈజ్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ ది స్టేట్స్. తెలుగులో ఇండియా అనగా భారతదేశం. ఇండియా అనగా భారతదేశం. భారతదేశం అనేది రాష్ట్రాలతో కూడినటువంటి యూనియన్. భారతదేశం అనగా ఇండియా, లేదా ఇండియా అనగా భారతదేశం. భారతదేశం అనేది రాష్ట్రాలతో కూడినటువంటి యూనియన్. సో రాష్ట్రాలతో కూడినటువంటి యూనియన్. ఏం పదం చెప్పాడు, రాష్ట్రాలతో కూడిన యూనియన్. ఓకేనా, రాష్ట్రాలతో కూడిన యూనియన్. యూనియన్ అన్నాడు కానీ ఫెడరేషన్ అనే పదం వాడలే, అర్థమైందా. సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడైనా కానీ భారతదేశాన్ని ఇండియా అనే పదాన్ని ఉచ్చారణ చేయటం లేదు. విన్నారా మీరు? ఏ పదం వాడుతున్నారు, భారత్. సో ఇండియా అనే పదాన్ని ఎందుకని వాడటం లేదు అంటే, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలుసుకొని వాళ్ళ కూటమికి ఇండియా అనేటువంటి ఒక పదం పెట్టుకున్నారు. మీరు గుర్తుందో లేదో. సో ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఇండియా అనేటువంటి పదాన్ని జనాభాలకు చుచ్చించాలని చెప్పేసి ఇండియా అనే పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ ఇండియా అనే పదాన్ని ఉచ్చారణ చేస్తే జనాభాకి ఏం చేస్తుందంటే అది ప్రతిపక్ష పార్టీల కూటమి అని చెప్పేసి మనమే ప్రచారం చేసినట్టు ఉంటుందని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇండియా అనేటువంటి పదానికి ఆల్టర్నేటివ్గా భారత్ 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 అనే పదం ఉపయోగిస్తూ ఉంది. ఏక భారత్ శ్రేష్ఠ భారత్. విన్నారా? ఇప్పుడు వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు, రాజ్యాంగంలో మన దేశాన్ని ఇండియాని పిలవాలని రూల్ ఏం లేదు. ఇండియాని పిలవచ్చు, లేదా భారత్ అని కూడా పిలవచ్చు. మేము భారత్ అనేటువంటి పదాన్ని పిలుస్తాము. సో దానికి ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు విదేశాలకు వెళ్ళినా ఇండియా అనే పదాన్ని ఎక్కడా కూడా వాడటం లేదు. భారత ప్రధానమంత్రి అని అంటున్నారు. ఏమంటున్నారు? భారత్ ప్రధానమంత్రి అని అంటున్నారు. ఓకేనా? ఇప్పుడు మన దేశాన్ని ఏమని పిలవచ్చు, ఇండియాని పిలవచ్చు, భారత్ అని కూడా పిలవచ్చు. తెలుగులో భారతదేశాన్ని పిలుస్తున్నాం ఎలా, రైట్. సో ఇండియా దట్ ఈజ్ భారత్. వాస్తవంగా రాజ్యాంగ పరిషత్తులో డిబేట్ జరుగుతూ ఉందండి. సో మన దేశానికి ఏమని పేరు పెడదాం, ఇండియా అని పేరు పెడదామా, భారత్ అని పేరు పెడదామని అంటే కొంతమంది ఆధునికవాదులు ఏమంటారంటే ఇండియా అనేటువంటి పదం పెడదామండి బాగుంటుందని అన్నారు. కానీ పురాతన కాలం నుంచి మన దేశాన్ని భరతుడు పేరు మీదుగా భారతదేశం భారతదేశాన్ని పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగ పరిషత్తులో కొద్దిగా చదువురానటువంటి వ్యక్తులు, సంప్రదాయవాదులు అంటారు చూసావా, అలాంటి వాళ్ళు ఏమంటారంటే భారతదేశానికి ఇండియా కాకుండా మనకు ఆల్రెడీ మన సంస్కృతిలో భాగంగా ఉన్నటువంటి భారత్ అనేటువంటి పదం పెడదామని అన్నారు. సరే, అప్పుడు అంబేద్కర్ ఏమంటాడంటే ఇప్పుడు మిమ్మల్ని గౌరవించాలి, మిమ్మల్ని కూడా గౌరవించాలి, కాబట్టి నేను 2 పేర్లు వచ్చే విధంగా సెట్ చేస్తాను చూడండి అని చెప్పేసి ఇండియా దట్ ఈజ్ భారత్ అని చెప్పాడు. ఇండియా అనగా భారతదేశం అని అన్నారు. సో భారతదేశం అనేది రాష్ట్రాలతో కూడినటువంటి యూనియన్ అని చెప్పాడు. ఇక భారత భూభాగంలో ఏమేమి ఉంటాయట, భారత భూభాగం అనగా తెలుగులో ఆర్గనైజేషన్ అనేటువంటి దాన్ని చేస్తుంది. ఓకేనా? ఏ మెజార్టీ ద్వారా? సింపుల్ మెజార్టీ ద్వారా. ఇప్పుడు సింపుల్ మెజార్టీ ద్వారా మనం చేస్తున్నామంటే ఆ చట్టాలు ఏమంటారు,